సౌలు ఈ ఫిలిప్పీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడువు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేస్తువాడని దావీదుతో అనెను. అమ్మా, కరాటే చేయండి, కుంగు చేయండి, బాక్సింగ్ చేయండి, దేవుని బలం ముందు ఎలాంటి బలవంతుడైనా రక్షణ లేనివాడు బలదుడు, ఏమాత్రం కూడా పనికిరాడు. అయితే ఈ రాజు అన్నాడు, ఆడిని చంపేస్తాడు రా బాబు, వాడు ఎప్పటి నుంచి చిన్ననాటి నుంచి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు వెళ్ళొద్దు అన్నాడు. నేను ఎందుకని నేను వెళ్తానని చెప్తున్నాడు. లేదు, నా గొర్రెల పిల్లలు ఎత్తుకెళ్ళిపోతే నేను దాని నోటి నుంచి, సింహం నోటి నుంచి, ఎలుగుబాటి నోటి నుంచి గొర్రెల పిల్లల్ని విడిపించాను, వీడు పెద్ద లెక్క కాదు అన్నాడు. ఎవరో దావీదు. సరే వెళ్ళరా బాబు అని చెప్పి ఆయన యొక్క యుద్ధ కవచాలు ఇచ్చాడు. ఆయన యుద్ధ వీరుడే. ఎవరో సౌలు కూడా బెన్యామీయుడు, కీసు కుమారుడు ఇచ్చాడు. అవి వేసుకున్నాడు, కానీ అతనికి ఏమైపోయింది, లూజ్ అయిపోయింది. అంటే అతని శరీరం కంటే ఇతని శరీరం చాలా సన్నగా ఉన్నది, చాలా బలహీనంగా కనబడుతుంది. ఇతను అవన్నీ తీసేసి ఎలాగెళ్తున్నాడంటే ఒక కర్ర చేత్తో పట్టుకున్నాడు, ఒక ఒడిశాల చేత్తో పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడండి? ఒక ఒడిశాల చేత్తో పట్టుకుని ఆ ఫిలిప్పీని మీదకి వెళ్ళాడు. అతను అంటాడు, అరే నాయన, నేను కుక్కలు అనుకున్నావా, నా మీద కర్ర పట్టుకుని వస్తున్నావు, నేను నరికి ఆకాశ పక్షులకి వేస్తానా అంటే వస్తున్నాడు. ఇతను బాలుడు. ఇతను ఎవరంట? బాలుడు. అతను ముంగడకు వస్తా ఉండగా ఇతను చేతిలో ఉన్నటువంటి ఆ రాడుని ఏం చేశాడంటే అతని మీద గిరగిర తిప్పి, ఏ నామమున? యెహోవా నామమున గిరగిర తిప్పి కొడితే వాడు నుదుట దిగిందంట. ఎక్కడ దిగింది? నుదుట దిగితే అతను బోర్లా పడిపోయాడు. బోర్లా పడిపోయిన అంటే దావీదు పరిగెట్టుకుని వెళ్ళి బోర్లా పడిపోయినోడు యొక్క ఆ గొలియాతు వరలో ఉన్న కత్తిసి ఆడ మెడ నరికేసాడు. నరికేసి అతనికి ఉన్నటువంటి యుద్ధ కవచాలన్నీ ఒలుచుకుని అతను గుడారంలో దాచుకుని అతను తల మాత్రం పట్టుకుని సౌలు ఎదురుగుండా వెళ్తున్నాడు. అసలు ఎంత ధైర్యం అండి!